ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ కార్యక్రమం పాల్గొన్న ఆ పార్టీ చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజు, రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు. భూ రికార్డుల స్వచ్ఛీకరణ, రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేసిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. పక్షవాతంతో బాధపడుతున్న జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెంకు చెందిన వ్యక్తికి 7,500 రూపాయలు అందజేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ తల్లి ఆలయంలో శివలింగాకారానికి పంచామృత అభిషేకం చేసిన భక్తులు. పోలవరంలో సర్పంచుల ఆత్మీయ సత్కారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన పారేపల్లి నరసింహమూర్తికి 7,500 రూపాయలు అందజేశారు. పక్షపాతంతో బాధపడుతున్న నరసింహమూర్తికి నైతిక సహకారం కింద మానవతా సంస్థ తరపున 5,000 రూపాయలు, అల్లూరి రామకృష్ణ తరపున 1,500 రూపాయలు, ఎల్ఐసి కృష్ణమూర్తి తరపున 500 రూపాయలు, తడికమల్ల గోపాలరావు తరపున 500 రూపాయలు, మొత్తం 7,500 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యుడు తన్నీరు రామకృష్ణ, కొండ్రెడ్డి సోమరాజు, తడికమల్ల గోపాలరావు, బల్లె అప్పారావు, కర్పూరం వెంకన్నబాబు, అడపా శ్రీనివాస్, డాక్టర్ ధర్మాచార్యులు, పోతన బాపిరాజు, జాలి వీర్రాజు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం మానవతా శాఖ ఆధ్వర్యంలో టెక్కినవారిగూడెం గ్రామంలో ఉన్నటువంటి పారేపల్లి నరసింహమూర్తి ఇంటికి పెద్ద దిక్కైన నరసింహమూర్తి వృత్తిరీత్యా బట్టలు పని చేసుకుంటూ జీవిస్తున్నారు. అతనికి పెరాలసిస్ రావడం వలన మా కుటుంబం కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ముందుకెళ్ళడం కష్టంగా ఉంది. అతనికి ఇద్దరు మోపిళ్ళు కూడా చిన్నవాళ్ళు, వాళ్ళు చదువుకుంటున్నారు. అతనికి చేదోడు వాదోడుగా మన మానవతా సంస్థ జంగారెడ్డిగూడెం శాఖ చిరు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అతనికి 6,500 రూపాయలు మన మానవతా జంగారెడ్డిగూడెం శాఖ ద్వారా ఆయనకి ఇవ్వడం జరిగింది. వారికి ఏ ఇబ్బందులు ఉన్నా మన శాఖ వారిని సంప్రదించి వైద్య నిమిత్తం ఏంటంటే ఏదన్నా వేరే వైద్యం కావాలన్నా కూడా మనకు తెలుసున్న డాక్టర్తో కూడా సహాయం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, జంగారెడ్డిగూడెంలో శ్రీ చక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారి పంచలోహ ఉత్సవ లింగానికి సోమవారం సందర్భంగా పంచామృత అభిషేకాలను ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర మహేశ్వర శర్మ బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు మాట్లాడుతూ, ప్రతి సోమవారం శివునికి అభిషేకాలు, నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, ఏకాదశ హారతి పూజలు, దాతల సహాయ సహకారాలతో భక్తులకు ఉచితంగా చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారికి భక్తులు దాతలు సమర్పించిన వెండితో సగభాగం వెండి చీర తయారు చేయించి అమ్మవారికి ఉగాది పర్వదినాలలో అలంకరించామని తెలియజేశారు. మిగతా సగభాగం పూర్తికి భక్తులు దాతలు వెండి రూపంలో, ధన రూపంలో పాత వెండి వస్తువులు సమర్పించి అమ్మవారి వెండి చీర తయారీ పూర్తికి సహకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, షేక్ షాన్, పోలుపర్తి రాము పాల్గొన్నారు. నమో పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. అమ్మవారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నిత్య పూజా కైంకర్యాలు, ప్రతి సోమవారం జరిగేటటువంటి పంచామృతాభిషేకాలు, అలాగే ప్రతి శుక్రవారం జరిగేటటువంటి అమ్మవారికి జరిగేటటువంటి పంచామృతాభిషేకాలు ఏ విధమైన రుసుము లేకుండా భక్తుల సౌకర్యార్థం భక్తుల సహాయ సహకారాలతో ఆలయ కమిటీ వారు ఈ పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా ఉచితంగా ఏర్పాటు చేసి ఉన్నారు. అదే విధంగా అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్కరమైన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు ఇచ్చినటువంటి వెండితో అమ్మవారికి సగభాగం వెండి చీర పూర్తి చేసి
మరి ఉగాది ఉత్సవాల్లో అలంకారం చేయడం జరిగింది. మరి మిగతా వెండి చీర పూర్తికి మరి భక్తులు వెండి రూపంలో గాని ధన రూపంలో గాని పాత వెండి వస్తువులు గాని ఇచ్చి అమ్మవారి వెండి చీర తయారీ పూర్తికి తమ సహాయ సహకారాలు ఇతోధికంగా అందించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతి సోమవారం కూడా శ్రీ నర్మదా అమృతాభాన లింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో ఫలరసాలతో వివిధ ద్రవ్యాలతో చక్కగా స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈరోజు సోమవారం మన యొక్క ఆలయంలో శ్రీ నర్మదా అమృతాభాన లింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో ఏకవారుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే మన యొక్క ఆలయంలో చాలా విశేషంగా ప్రతి శుక్రవారం కూడా శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారికి ఉత్సవమూర్తికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే మనకి ప్రతి నెల కూడా పౌర్ణానికి మన యొక్క ఆలయంలో చాలా విశేషంగా అమ్మవారికి చండీ హోమ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఆలయంలో పౌర్ణమి వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని 87వ చండీ హోమం కూడా చేయడం జరిగి ఉన్నది. అలాగే చండీ హోమం చాలా విశేషంగా జరుగుతుంది కనుక ఈ చండీ హోమంలో పాల్గొనే భక్తులు ఎవరిని ఉంటే మన యొక్క ఆలయంలో కమిటీ వారిని సంప్రదించి ఈ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ యొక్క చండీ హోమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే ప్రతి సోమవారం ప్రతి శుక్రవారం జరిగేటువంటి విశేషమైనటువంటి అభిషేకాల్లో అమ్మవారి యొక్క హారతుల్లో భక్తులు 50 మంది కూడా పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. ముదినేపల్లి గ్రామంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోజ్ ఆసుపత్రి ప్రాంగణంలో అమరావతి అభివృద్ధిలో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో రాజశ్యామల మహాయజ్ఞాన్ని డాక్టర్ మనోజ్ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ అమరావతి తొందరగా అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని, మన బిడ్డలు వేరే ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయకుండా మన సొంత రాష్ట్రంలోనే సొంత స్థలంలోనే అమరావతిలోనే ఉద్యోగాలు చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని మనం త్వరితగతిన నిర్మించుకుందామని, కూటమి ప్రభుత్వం అందరి దయ వల్ల అమరావతిని సాధించుకున్నామని తెలిపారు. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి కోసం శ్రీ రాజశ్యామల మహాయజ్ఞం అందరి సహకారంతో ఘనంగా నిర్వహించామని, గత 2 ఏళ్లుగా అమరావతి నిర్మాణానికై 116 రూపాయలు సిఆర్డీఐ అకౌంట్ కు విరాళాలు సేకరిస్తున్నామని, అదేవిధంగా నేను నా తండ్రి అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు పాద పూజ చేసి సన్మానిస్తున్నామని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు డాక్టర్ మనోజ్. మాది ముదినేపల్లి గ్రామం. అమరావతి అభివృద్ధి కోసం అమరావతి తొందరగా వర్క్ అవ్వాలని ఈ రాజశ్యామల యోగం చేయడం జరిగింది సార్. నేను మా పాప అంబుల వైష్ణవి మనం అమరావతికి జీవం పోద్దాం, 116 రూపాయలు సహాయం చేద్దాం, చేయి కలుపుదాం, అమరావతిని నిర్మిద్దాం అనే వైష్ణవి సంకల్పానికి మనం ఈరోజు ఈ రాజశ్యామల యోగం జరిగింది. ఈ యాగం ద్వారా మన రాష్ట్రం తొందరగా అభివృద్ధి చెందాలి, పాడి పంటలు బాగుండాలి, మన రైతులందరూ బాగుండాలి, మనం అమరావతి తొందరగా నిర్మించుకోవాలి. దీనికోసం ఈ యజ్ఞాన్ని చేయడం జరిగింది. దీనికి సహకారం చేసినటువంటి సీఎం గారికి, మరి రాష్ట్ర ప్రభుత్వానికి, మరి మిగిలిన వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అమరావతికి భూములు ఇచ్చిన వారికి పాద పూజ చేసి వారి రుణం తీర్చుకుంటున్నాను. కానీ అమరావతి కోసం ప్రతి ఒక్కరూ సహాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని మన భాగస్వాములు చేయడం కోసం ఒక 116 రూపాయలు చేసి మన అమరావతిని మనం నిర్మించుకుందాం. మన పిల్లలు మన అమరావతిలోనే ఉద్యోగం చేస్తారు. మనం అందరం కళ్ళ ముందు సంతోషంగా ఉండాలి. అందుకనే అమరావతి తొందరగా అవ్వాలని మీరందరూ సహకరించి మీరందరూ ఇలా చేస్తున్నందుకు, రాష్ట్ర ప్రభుత్వం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, మరి అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకి, మరి పత్రికా విలేకరులకి, రాష్ట్ర ప్రజలందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చి రాజశ్యామల యోగం చేయించే అవకాశం ఇవ్వడం ఆ భగవంతుడు నాకు కలిగిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి అండి. మాది మున్నేపల్లి గ్రామం. అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా గత 2 ఏళ్ళుగా అమరావతి అభివృద్ధి కోసం నేను నా తరఫున కొన్నిసార్లు మా నాన్నగారు ఎంతో కొంత కృషి చేస్తూనే ఉన్నాము అభివృద్ధి కోసం. అలాగే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక 116 రూపాయలు విరాళం సేకరించి ప్రతి ఒక్కటి సిఆర్డీఐ అకౌంట్కి చేయడం జరుగుతుంది. మరి ఈరోజు
మా మున్నేపల్లి గ్రామం నందు శ్రీ రాజశ్యామల మహాయజ్ఞాన్ని మేము ఈరోజు ప్రజలందరి ముందు నిర్వహించాము. మరి అమరావతి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాగుండాలని ఈరోజు ఈ యాగాన్ని నిర్వహించడం జరిగింది. మరి దీనిలో మాతో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి, అలాగే మాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు. నూజివీడు మండలం పల్లెర్లమోడి, ఎంఎన్ పాలెం, తుక్కులూరు తదితర గ్రామాలలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జలధార, జలహారతి కార్యక్రమాల పనులను సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పనుల ద్వారా వర్షం ద్వారా కురిసే ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవడం జలధార, జలహారతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాటు యాక్షన్ ప్లాన్ అనుగుణంగా జిల్లాలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 150 కోట్ల రూపాయలు కేటాయించి అందుకు అనుగుణంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. నూజివీడు మండలంలో 302 పనులకు గాను 12 కోట్లు కేటాయించామని తెలిపారు. చేసే పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి వేగవంతం చేయాలని కోరారు. జాతీయ ఉపాధి హామీ పనుల ద్వారా చెరువులు, ఫీడర్స్ ఛానల్స్ తదితర పనులను గుర్తించి వేగవంతం చేయాలని అన్నారు. ఉపాధి శ్రామికులకు ఇబ్బందిగా ఉన్న పనులను యంత్రాల ద్వారా చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. చెరువులో పేరుకుపోయిన మట్టిని తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల భవిష్యత్తులో త్రాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చడంలో సహకారం లభించడమే కాకుండా భూగర్భ జలాల స్థాయి కూడా మెరుగుపడుతుందని అధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, పనుల నాణ్యతతో చేపట్టేలా అధికారులు సక్రమంగా పర్యవేక్షించాలని అన్నారు. పనుల పర్యవేక్షణలో అధికారుల నిర్లక్ష్యం, పనుల నాణ్యతలో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. మంజూరు చేసిన పనులను చేపట్టక ముందు పనులు పూర్తయిన తరువాత విధిగా ఫోటోలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ కె వెంకట సుబ్బారావు, ఇరిగేషన్ శాఖ డిఈ అర్జున్ రావు, వివిధ శాఖల అధికారులు, జాతీయ ఉపాధి హామీ ఉద్యోగులు, టెక్నికల్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సో జలధార, జలహారతి అనేది మన స్టేట్ ప్రోగ్రామ్. సో ఇరిగేషన్లో ఉన్న మన ప్రతి ఒక్క చెరువులో ప్రతి సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులు మనం టేకప్ చేసి ఉన్నాము. ఇప్పటికే అరౌండ్ 150 crores ఆఫ్ శాంక్షన్స్ నరేగా కింద ఇచ్చి ఉన్నాము. ఎక్కడెక్కడ మ్యాన్ పవర్ తోటి మనం చేయవచ్చో నరేగా స్కీమ్ కింద టైప్ చేసి డీసెల్టేషన్ ట్యాంక్ కానీ, ఫీడర్ ఛానల్ కానీ, సప్లై ఛానల్ కానీ క్లియర్ చేయించుకోవాలనే ఉద్దేశంతో 100 రోజు యాక్షన్ ప్లాన్ అనేది మనం ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందులో భాగంగా ప్రతి మండలాల్లో ఎలాంటి వర్క్లు జరుగుతున్నాయని విజిట్ చేస్తున్నాము. ఈ రోజు నూజివీడు మండలికి రావడం జరిగింది. సో నూజివీడు మండలంలో 302 వర్క్లు 12 కోట్ల వర్క్ తోటి మనం టేకప్ చేస్తున్నాము. ట్యాంక్ బండ్ స్ట్రెంథనింగ్ కానీ, డీసెల్టేషన్ కానీ, స్లూయిజ్ రిపేర్ కానీ, సర్ప్లస్ వేర్ కానీ అన్ని రకాల ఐడెంటిఫై చేసి పెట్టాము. అందులో ప్రధానంగా ఇప్పుడు మన ఎన్ఆర్జీఎస్లో ఏమేమి చేయవచ్చో అంతవరకే వర్క్లు టేకప్ చేస్తున్నాము. సో ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా మెషిన్ వర్క్లు అవసరం అయితే అది కూడా ఎస్టిమేషన్ చేయమని కూడా డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 100 రోజుల తర్వాత మనకు వచ్చిన వర్షంలో ఉన్న ప్రతి ఒక్క రెయిన్ వాటర్ డ్రాప్ని కూడా మనం సేవ్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం జిల్లా యంత్రాంగం మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి కలిసి ప్లస్ ఇప్పుడు డ్వామా డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ వర్క్ని టేకప్ చేస్తుంది. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎల్ దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం మొక్కంటి, జిల్లా సర్వే సహాయ సంచాలకులు అన్సారీలు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖలు, అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా సత్వర పరిష్కారం చూపాలని కోరారు. అర్జీదారుల కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి సంతృప్తి కలిగే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ఏదైనా కారణంగా ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే దానికి గల కారణాలను లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా ఎండోర్స్మెంట్ ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదని, సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులకు శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలిదిండి మండలం మట్లగుంట గ్రామానికి చెందిన బలగం దుర్గారావు ప్రభుత్వ భూమి డ్రైనేజ్ ని ఆక్రమించుకున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. పెదవేగి మండలం రామన్నగూడెం గ్రామ నివాసి సైదం సీతారామయ్య
పంట పొలాలకు దగ్గరగా ఇల్లులు ఉన్నాయని, ఇంట్లో వాడిన నీరు చెత్త చెదారాన్ని పంట పొలాల్లో వేస్తున్నారని పరిష్కారం చూపాలని కోరారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామ నివాసి తుల్లిమిల్లి కుటుంబరావు ప్రభుత్వం ద్వారా పట్టా పొంది 50 ఏళ్లుగా సాగు చేసుకుని జీవిస్తున్నానని, నకిలీ పత్రాలు సృష్టించి నా భూమిని కబ్జా చేశారని న్యాయం చేయాలని కోరారు. అగిరిపల్లి మండలం చొప్పరమెట్ల గ్రామ నివాసి కారుకొండ బాబు రెవెన్యూ పరిధిలో గ్రావెల్ మట్టి అక్రమంగా తరలించుకుపోతున్నారని విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామ నివాసి రెడ్డి రమ్యశ్రీ ఇంటి నిర్మాణానికి బ్యాంకులో రుణం మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేట్ ఏవో ఎన్వి నాంచారయ్య, జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. భూ రికార్డుల స్వచ్ఛీకరణ అనంతరం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. దెందులూరు మండలం గోపనపాలెంలో సోమవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి కలెక్టర్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రీసర్వే అనంతరం రైతు పేరు, భూ విస్తీర్ణం, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తదితర వివరాలతో రాజముద్ర ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను సంబంధిత రైతుల వివరాలను ఈకేవైసీ చేసిన అనంతరం రైతులకు అందజేస్తున్నామని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకునే సమయంలో రైతులు వారి వివరాలు సక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకంలో నమోదయ్యాయో లేదో క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలలో జాయింట్ ఎల్పిఎంలు, భూ విస్తీర్ణంలో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే అవి పూర్తిగా సరిచేసి మాత్రమే రైతులకు అందించడం జరుగుతుందని అన్నారు. వివరాలలో ఏదైనా తేడాలుంటే వెంటనే అధికారులకు పాస్ పుస్తకాన్ని తిరిగి ఇచ్చివేయాలని తెలిపారు. అన్ని వివరాలు సక్రమంగా నమోదు చేసి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాన్ని రాజముద్రతో ముద్రించి అందించడం జరుగుతుందని తెలిపారు. పాస్ పుస్తకాల పంపిణీ షెడ్యూల్ పై గ్రామ స్థాయిలో ముందస్తుగా విఆర్ఏలు, గ్రామ సర్వే అధికారుల సమన్వయంతో పనిచేసి రైతులకు సమాచారాన్ని అందించాలని అన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందించడం జరుగుతుందని అన్నారు. మ్యూటేషన్లను అనుసరించి వివరాలను మరియు వివరాలలో మార్పుల నమోదుకు అందిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు ఉన్న వివరాలను మార్పులతో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి, తహసీల్దార్ సుమతి, దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామసీత పాల్గొన్నారు. దాంట్లో కూడా మీ వివరాలంతా ఫోన్లోనే వచ్చేస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా ఉంటే ఒకసారి చూపించమని చెప్పండి ఎట్లా చూడాలి అంటే. సో ఇందులో పేరు నుంచి, ఆధార్ నెంబర్ నుంచి, ఫోన్ నెంబర్, మీ సర్వే నెంబర్ కరెక్ట్గా ఉన్నాయి, ఫోటో మీదేనా కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఆల్రెడీ అందరూ చెక్ చేసుకొని మీ అందరూ ఈకేవైసీ వేలుముద్ర తీసుకొని ఇవన్నీ తయారు చేయడం జరిగింది. మోస్ట్లీ 100% కరెక్ట్గా ఉండాలి. ఇంకా ఏమైనా 1-2 మిస్టేక్ ఉంటే కూడా మాకు చెప్పండి, మళ్ళీ తీసుకోవద్దు. అది సరి చేసేసి నెక్స్ట్ మంత్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466,
బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టు గురునాథరావు కార్యాలయం వద్ద జంగారెడ్డిగూడెం మండలం పట్టణ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ కార్యక్రమం చేపట్టారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టు గురునాథరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు పార్టీ పటిష్టత కొరకు ప్రతి కార్యకర్త, నాయకులు సభ్యత్వ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో త్వరగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కోరారు. క్రమబద్ధీకరణగా ఓటీపీని ధృవీకరిస్తూ డిజిటలైజేషన్ కార్యక్రమం పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించారు. సర్ కార్యక్రమం కూడా ఓటర్ లిస్ట్ లో అవకతవకలు లేకుండా ఓటర్ల ఐడెంటిఫికేషన్ చేసే కార్యక్రమంలో కూడా బాధ్యతాయుతంగా చేయాలని బిఎల్ఓలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది నాయకులను గ్రామాలకు, వార్డులకు ఇన్ఛార్జీలుగా నియమించారు. ఈ కార్యక్రమంలో జెట్టి ఆదిత్య, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర కుమార్, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా, రాష్ట్ర కార్యవర్గ నాయకులు కుక్కల ధర్మరాజు, కనికల ప్రసాద్, మల్లిడి బాబి, భావన ఋషి, బత్తిన చిన్న, ఐనాల రమణమూర్తి, పట్టణ మహిళా అధ్యక్షురాలు తాడేపల్లి ఉమాదేవి, పట్టణ కార్యదర్శులు వీరవల్లి సోమేశ్వరరావు, చిత్తపురి శేఖర్, కబీర్, అత్యం సురేష్ పాల్గొన్నారు. డిజిటలైజేషన్ అయితే అయిపోయింది. అయితే ఈ డిజిటలైజేషన్ సందర్భంగా అందాక వినోదం గారు చెప్పినట్టు ఓటర్ ఐడిని బట్టి, ఫోటో బట్టి, ఓటీపీ తీసుకుని ఇవన్నీ మళ్ళీ తిరిగి ఐడెంటిఫికేషన్ కార్డు రావడం కోసం, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా లేదా ఏదన్నా పార్టీలో క్యాడర్గా ఐడెంటిఫికేషన్ కార్డు రావడం కోసం మాత్రం తప్పకుండా
ఓటీపీ చెప్పి అప్పుడు తీసుకోవాలి. కాబట్టి దీని గురించి మళ్ళీ పార్టీ ఆదేశానుసార ప్రకారం మనం ఈ జంగారెడ్డిగూడెం మండలంలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండలంలోనూ టౌన్లోనూ ఒక్కొక్క వార్డుకి లేదా టౌన్లో బాధ్యతలు అప్పచెప్పి ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పి వారు వెళ్ళి ఆ టౌను లేక వార్డు చెక్ చేసి ఐడి కార్డులు వచ్చే విధంగా ఓటీపీలు తీసుకుని ఐడి కార్డులు వచ్చే విధంగా దీన్ని నిర్ణయించడం జరిగింది. కాబట్టి దాదాపు ఒక వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవ్వాలనే పార్టీ ఆదేశం. కాబట్టి మీరు అందరూ కష్టపడి మోహన్ రెడ్డి గారు వచ్చే టయానికి మనం ఐడి కార్డులు అందరికి వచ్చేటట్టు చేయాలి. ఇది ముఖ్య ఉద్దేశం. అలాగే బిఎల్ఏలు ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం జరిగింది, మనం చేశాము. వాళ్ళు మళ్ళీ బిఎల్ఏలు అందరూ కలిపి ఒక దృష్టి పెట్టి వాటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుని టౌన్లోను వార్డుల్లోనూ వాటర్ లిస్ట్ రెడీ పెట్టుకుని ఏ వాటర్ అందుబాటులో ఉన్నారా, లేకపోతే ఇక్కడ ఉండట్లేదా, లేదా మరణించారా, లేదా మన ఓట్లు ఏదైనా పోయినాయా, ఇవన్నీ శ్రద్ధ తీసుకుని బూత్ లెవెల్ ఏజెంట్లకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి బిఎల్ఏలు కంపల్సరీగా వాటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుని అన్ని వెరిఫై చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే పార్టీ ఆదేశాల ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీటింగ్ పెట్టి అన్ని వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో భాగంగా జంగారెడ్డిగూడెం టౌన్ మండలంలో మనం ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. దీని ప్రకారం ముందు అందరికీ గుర్తింపు కార్డులు వచ్చేయాలి. అలాగే సర్ మీద అంటే రాబోయే ఎలక్షన్స్ లో వాటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుని మన పార్టీ ఓటర్ ప్రతి ఒక్క ఓటరు ఉందా లేదా, ఎందుకంటే కొన్ని మోసాలు జరుగుతున్నాయి. మన పార్టీ ఓట్లు కొంతమంది తీసేస్తున్నారు కాబట్టి దాని మీద అలర్ట్ గా ఉండాలి. అక్కడికక్కడ జంబ్లింగ్ లో మార్చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా అలర్ట్ గా ఉండి మనం ఒక డోర్ నెంబర్ బట్టి ప్రత్యేకించి ఈ డోర్ నెంబర్లో ఆ ఓటర్ ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే అదనంగా ఏమైనా ఓట్లు ఉన్నాయో లేదో కూడా మన దగ్గర మన ఊరు కాని ఓట్లు అక్కడ ఏమైనా జాయిన్ అయితే అది కూడా చెక్ చేసి మనం బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు బిఎల్ఓకి మనం కంప్లైంట్ చేసి దాని మీద మనం పర్ఫెక్ట్గా మన ఓటర్లన్నీ ఉండేటట్టు మన ఓటర్ల యొక్క ఓటింగ్ అంతా ఉండేటట్టు సక్రమంగా చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ రోజు మీటింగ్ ఉద్దేశం ఇదే. జై జగన్. పోలవరం మండలం జిల్లెళ్లగూడెం గ్రామంలో జరిగిన పోలవరం మండల సర్పంచ్ల ఆత్మీయ వీడ్కోలు సభలో మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు పాల్గొన్నారు. సర్పంచ్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్ధంగా కార్యకర్తలు నాయకులు ఉండాలని సూచించారు. ఏలూరు జిల్లా ఏపీపీల ఛాంబర్ అధ్యక్షులు సుంకర వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ మీడియం సింగరాజు, కన్వీనర్ బుగ్గా మురళి, వైఎస్ఆర్సీపీ నాయకులు కోటం బాబురావు, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం నందు శ్రీ లలిత హయగ్రీవ పీఠాధిపతి దుర్గబాబు స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. శ్రీమాత్రే నమః. ఉదగ్రహస్థం నృసింగచక్రం పీతాంబరం దర్శతపాదవత్సధ్వజేన సతపార్వుజేతం శ్రీభూసమేతం భజవే వెంకటేశం. ఈవేళ జంగారెడ్డిగూడెం గ్రామంలో కాటేపల్లి రాంబాబు గారు శ్రీమతి లక్ష్మీ దంపతుల కుమారుడైనటువంటి యొక్క చిరంజీవి పవను పద్మావతి దంపతులు చక్కగా లోక కళ్యాణార్థం జరిగేటువంటి యొక్క వైశాఖ మాసం చాలా గొప్పగా చెప్పబడుతున్న సందర్భంలో ఈవేళ బహుళ విధియ అనురాధ నక్షత్రం భానువాసరం ఇవి చాలా విశేషమైన పర్వదినంగా మనకు చెప్పబడ్డాయి. దానిని అనుసరించి మనకి శ్రీనివాస కళ్యాణం అందరూ బాగుండాలి, లోకమంతా సుభిష్టంగా సుఖంగా ఉండాలి అనే మంచి ఆలోచనతోటి మహాశాంతి హోమంతో కూడిన శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా వారి స్వగృహంలో కూడా రమా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కూడా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క విశేషము కేవలం వారి గృహానికి వారి కుటుంబానికే కాకుండా ఈ యొక్క రాష్ట్రానికి రాజ్యానికి గ్రామానికి కూడా ఆ వైభోగం కలుగుతుంది. శ్రీనివాసుని యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని మంచి సంకల్పంతో ఈ వేళ ఈ పర్వదినాన్న స్వామి వారి కళ్యాణోత్సవాన్ని చేయడం జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నటువంటి వారు బంధువులు అలాగే ఈ యొక్క విశేషాన్ని అందరినీ వీక్షించినటువంటి అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో విరాజిల్లుతారు. ముమ్మాడికి కూడా ఒక కళ్యాణార్థం జరిగే కార్యక్రమం కాబట్టి ఇది చక్కగా అందరూ కూడా ఉద్ధరింపబడతారు శ్రీనివాసుని అనుగ్రహంతో. అటువంటి కార్యక్రమాన్ని వైఖాన సాగమోక్త ప్రకారంగా లక్ష్మీ హయగ్రీవ లలితాశ్రీపీఠ నుంచి మేము భీమవరం నుంచి మండూరు గ్రామం నుంచి అలా విశేషంగా అర్చక స్వాములు కూడా వచ్చే కార్యక్రమాన్ని నిర్వహించే విశేషానికి ఇంకా కొనకడ కాళేశ్వరరావు గారు వారు అందించడం జరిగింది. వారి ద్వారా రాంబాబు గారు పవన్ గారు వీరు కూడా చక్కగా యొక్క కార్యక్రమానికి సహకరించి ముందుకు వచ్చే కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శ్రీనివాసుని అనుగ్రహం అందరికీ కూడా కలగాలని మన రాష్ట్రము రాజ్యము కూడా సుభిష్టంగా సుఖంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ గోవిందా.
జంగారెడ్డిగూడెంలో నూతనంగా సబ్ కోర్టు ప్రాంగణాన్ని ప్రారంభించారు. స్థానిక న్యాయమూర్తులు పూల బొకేలు అందజేసి ఆహ్వానం పలికారు. పోలీసులు అభివందనం చేశారు. పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ డి.బి. రమేష్, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ సుబ్బారెడ్డిలు ప్రారంభించారు. సబ్ కోర్టు న్యాయమూర్తిగా సరస్వతి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి, జంగారెడ్డిగూడెం సివిల్ కోర్టు జడ్జ్ కిషోర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తేజస్విని, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నక్కా వెంకటేశ్వర్లు, జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ కార్యక్రమం పాల్గొన్న ఆ పార్టీ చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజు, రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు. భూ రికార్డుల స్వచ్ఛీకరణ, రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేసిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. పక్షవాతంతో బాధపడుతున్న జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెంకు చెందిన వ్యక్తికి 7,500 రూపాయలు అందజేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ తల్లి ఆలయంలో శివలింగాకారానికి పంచామృత అభిషేకం చేసిన భక్తులు. పోలవరంలో సర్పంచుల ఆత్మీయ సత్కారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. వార్తలు సమాప్తం. నమస్కారం.